కొనియాడెదము దివ్య పూజా బలిలో. ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో. దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో. ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో. ఈ సమయం అతి పూజ్యం, దేవదేవుని సాన్నిధ్యం. ప్రణమిల్లి పూజించి ప్రేమ మీరగ కొనియాడి తండ్రి దేవుని వేడెదము. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, నందికొట్కూరు విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు జోసెఫ్, కెనడీ, నిర్మల. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వేలుపుల అంతోని స్నేహితును దేవుడు సదా కాచి కాపాడాలని, ఈ సంవత్సరం దేవుడు తనకు వివాహ అంతస్తు దయచేయాలని ప్రార్థిస్తూ తల్లిదండ్రులు జోసెఫ్, కెనడీ, నిర్మల, చెల్లి డాక్టర్ హిమవర్షిని సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, ఫాతిమా కేథడ్రల్ విచారణ. కీర్తిశేషులు గాలి అరుణకుమారి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ గాలి అనురాగ్, నమ్రత, దుగ్గెంపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ మరియు రోనిత్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, కుకట్పల్లి విచారణ. గాలి అనురాగ్, నమ్రత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ వట్టి జీవన్ రెడ్డి, మంజుల, దుగ్గెంపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ, రోనిత్ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగర్పీఠం, గాగిల్లాపూర్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ మరియా జస్లిన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని ఏరువ దిలీప్ రెడ్డి, ప్రత్యూష, సిస్టర్ సుందరి, ఫాదర్ రాయపరెడ్డి, ఏరువ శౌరీలు, శాంతిరెడ్డి, దిలీప్, దివ్య, ధ్యాన్షి, జోబిత, గాదేమర్రెడ్డి, మంజు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, ఫిరంగిపురం విచారణ. పి నిఖిల్ రాజారెడ్డి పుట్టినరోజు సందర్భముగా గడిచిన కాలంలో దేవాతి దేవుడు చేసిన గొప్ప మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోవు కాలంలో ఆయురారోగ్యములతో దీవించి పవిత్రాత్మ శక్తితో నడిపించమని, తలంచిన తలంపులు నెరవేరాలని, వ్రాయు పరీక్షలలో దేవుడు తోడుగా ఉండాలని, మంచి భవిష్యత్తు దయచేయమని మరియ తల్లి ప్రార్థనా సహాయం వేడుకుంటూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం, కేథడ్రల్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న మిఖిలేష్కు మరియు నీట్ పరీక్షలు రాయనున్న రిషితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞత బలిపూజ డి భాస్కర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో మనమందరము సత్యమునకు సాక్షులుగా ఉండవలసిన సమయం ఆసన్నమైనది అని అపోస్తలులందరూ కూడా తమ భయాన్ని విడనాడి సత్యము కోసము యేసుప్రభు మార్గములో, సత్యములో, జీవములో పయనమై భయపడక ఇక మేము కాదు జీవించినది క్రీస్తే మా యందు మాలో జీవిస్తున్నారని పలికినటువంటి అపోస్తలుల మార్గదర్శకత్వంలో మనము కూడా పాల్గొంటూ
ఇహలోక జీవితంలో చేసిన ప్రతి పాపాన్ని క్షమించమని వేడుకుంటూ పాప క్షమాపణకై ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ప్రపంచమునకు పాప విముక్తి లభించినట్లు పాస్కా బలిని ఏర్పాటు చేసితివి. కావున నీ ప్రజల మనవులను ఆలకింపుము. మా ప్రధాన యాజకుడైన క్రీస్తు మా తరపున విజ్ఞాపనములు అర్పించుచు మాకు నీతో సఖ్యతను చేకూర్చునుగాక. మాకు పాప క్షమాపణమును ప్రసాదించునుగాక. అందుకు ఉపయుక్తముగా మేము జీవించినట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 27వ వచనం నుండి 33వ వచనం వరకు. అధికారి అతని పరివారము అపోస్తులలోనికి తీసుకుని వచ్చి విచారణ సభ ఎదుట నిలువబెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేమునందంతటను మీ బోధనను వ్యాపింపజేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను. అందుకు పేతురు తదితర అపోస్తలులు వారితో, మేము మనుషులకు కాక దేవునికి విధేయులముగా కావలెను. మీరు యేసుని మ్రానుపై వేలాడదీసి చంపితిరి. అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశము కల్పించుటకును వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి పక్కన కూర్చుండబెట్టుకొనెను. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి. విచారణ సభలో సభ్యులు ఇది విని మండిపడి అపోస్తులను చంపదలిచిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినెను. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను అని ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. అందరూ. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినెను. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. కానీ ఆయన దుష్కార్యములు చేయు వారిని ఎదిరించును. భూమి మీద నుండి వారి పేర్లు మాసిపోవునట్లుగా చేయును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభు ఆలించును. సకల విపత్తుల నుండి వారిని కాపాడును. అందరూ. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినెను. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే యుండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. పుణ్యపురుషుని చాలా ఆపదలు చుట్టుముట్టినను, కానీ ఆ విపత్తులనన్నిటి నుండి ప్రభు అతనిని రక్షించును. అందరూ. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినెను. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి.
సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త అధ్యాయము 3 వచనములు 31 నుండి 36 వరకు. యేసు నికోదేముతో ఇట్లనెను, పైనుండి వచ్చువాడు అందరికంటే అధికుడు. భూలోకము నుండి వచ్చువాడు భూలోకమునకు చెందినవాడు. అతడు భూలోక విషయములను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికంటే అధికుడు. ఆయన తాను చూచిన వినిన విషయములను గూర్చి సాక్ష్యము ఇచ్చును. కానీ ఎవరునూ ఆయన సాక్ష్యమును అంగీకరింపరు. ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడనియు నిరూపించును. దేవునిచే పంపబడినవాడు దేవుని విషయముల గూర్చి చెప్పును. ఎలైనా దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్ధిగా వసగును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవము పొందును. ఆయనకు విధేయించిన వాడు జీవమును చూడలేడు. దేవుని కోపము అతనిపై నిలిచి ఉండును. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము పునరుత్థాన క్రీస్తు ఆనందములో మరణము మరణించినది, నిత్య జీవానికి ప్రభువు మార్గము సుగమము చేసి దివ్య సంస్కారాల వరములతో మనలందరినీ కూడా నింపి నిత్య జీవాన్ని పొందమని అపోస్తులను ఏ విధంగానైతే బలపరిచారో అదే పవిత్రాత్మ, అదే దేవుని వాక్కు ఈనాడు మనందరినీ కూడా బలపరుస్తూ ఉంది. ఈనాటి మొదటి పఠనము, రెండవ పఠనము మనకు తెలియచేస్తున్న ప్రధాన అంశం ఏంటి అంటే, మానవుల కంటే దేవునికి ఎక్కువ విధేయత చూపించాలి. దేవుని విధేయత అనగా ప్రభువు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలను ప్రతిరోజు కూడా స్మరణ చేసుకోవటము, ఆచరించటము. ఆచరించక సాతాను శోధనలో ఉన్నప్పుడు దేవుని పవిత్రాత్మకై ప్రతిరోజు కూడా దివ్య కారుణ్యాన్ని స్మరించుకొని ప్రార్థించటం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు అపోస్తులందరూ కూడా తమ సందేహము నుండి విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. మీకు శాంతి కలుగునుగాక అని ప్రభువు అపోస్తులందరినీ ముమ్మారు దీవించి ఆశీర్వదించి 30 వారందరినీ కూడా ఆత్మబలముతో నింపి 100 శక్తిని ప్రసాదించారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్తను ఒక రచయిత ఎప్పుడూ కూడా ఆకాశము నుండి వర్షముతో పోలుస్తూ ఉంటాడు. ఎందుకంటే
ఆకాశము నుండి వర్షించే వర్షము ఎప్పుడూ కూడా భూమిని పచ్చగా ఉంచుతుంది. ఈ పచ్చదనములో మనమందరము కూడా దేవుని యొక్క ఆత్మశక్తిని, శారీరక బలాన్ని, మానసిక బలాన్ని, ఉత్తేజాన్ని, మహోన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుతూ ఉన్నాం. అదే విధముగా అపోస్తుల కార్యాన్ని ఒక కవి చెట్లకు ఉన్నటువంటి వ్రేలతో పోలుస్తూ ఉన్నారు. అంటే చెట్టుకు ఉన్నటువంటి ఒక వేరు బలముగా భూమిలో ఏ విధముగా అంటిపెట్టుకొని బలముతో నిటారుగా ఉన్నటువంటి ఆ కొమ్మలకు శక్తిని, పచ్చదనాన్ని ఇచ్చి ఎన్నెన్నో ఎదురుగాలులు, పెనుగాలులు వీచినను బలముగా ఉన్నటువంటి ఆ వేర్లు తొనకక ఎప్పుడూ కూడా నిటారుగా నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తూ ఉంటాయి. అదే విధముగా అపోస్తులందరూ కూడా తమ విశ్వాసాన్ని వ్రేళ్ల వలె లోతైనటువంటి విశ్వాసాన్ని తమ నరనరాన జీర్ణించుకొని క్రీస్తుకు హతసాక్షులుగా మారుతున్నటువంటి సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సమాజము ఎన్నో సందర్భాలలో నిజము చెప్పితే ఒక ఇబ్బంది, నిజము చెప్పకపోతే పాపపు ఇబ్బంది అన్నటువంటి సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. చాలామంది కష్టం వచ్చినప్పుడు, అన్యాయపు తీర్పును ఇతరులకు విధించినప్పుడు మౌనంగా ఉండాలా, మాట్లాడాలా, మాట్లాడితే వీరు నన్ను ఎన్ని మాటలు అంటారు అన్నటువంటి అధైర్యంతో ఉంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు చెప్పుతున్నటువంటి నిత్య జీవ సత్యము మనందరము కూడా అపోస్తుల వలె ధైర్యంగా మాట్లాడే శక్తిని మనకివ్వమని ఈ పూజా బలిలో మనమందరము కూడా ప్రార్థించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, థామస్ అక్వైనస్ అనేటువంటి గొప్ప పునీతుడు అంటూ ఉన్నాడు, స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుసా? దేవునికి విధేయత చూపించటమే స్వేచ్ఛ. స్వేచ్ఛగా బతకటము అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతో పాటు దేవుని తెలుసుకొని ప్రేమించి సేవించి స్వేచ్ఛగా విశ్వాసముతో జీవించటమే దేవునికి చూపిస్తున్నటువంటి విధేయత అని థామస్ అక్వైనస్ గారు చెబుతూ ఉన్నారు. అదే విధముగా మనము చేసే ప్రతి పని దేవునిపై ఆధారపడి చేయాలని లయోలా పూరి ఇగ్నాషి వారు అంటూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, సత్యాన్ని కాపాడవలసిన అవసరము లేదు. సత్యము స్వయముగా నిలబడుతూ ఉంది. ఈనాడు మన భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సత్యమేవ జయతే అన్నటువంటి నినాదముతో ముందుకు వెళుతూ ఉన్నాం. అదే సత్యాన్ని క్రీస్తు ప్రభువు అపోస్తులకు బోధించి భూలోకములో సత్యమే కాదు, నిత్య జీవాన్ని పొందటానికి సత్యమైనటువంటి వాక్కును, జీవము గల ఈ వాక్కును మీరు తెలుసుకొని సాక్షులుగా ఉండమని మనకు శ్రీసభ ఈనాడు గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉంది. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, అసిసిపుర ఫ్రాన్సిస్ గారు అంటూ ఉన్నారు, మనము చేస్తున్నటువంటి ప్రతి చిన్న చిన్న పనిలో మనము విశ్వాసాన్ని, నమ్మకను, ప్రేమను మన జీవితాలలో అలవరుచుకుంటే మనము ఊహించిన కార్యముల కంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దానికి నేనే సాక్షిని అని అసిసిపుర ఫ్రాన్సిస్ గారు తన లేఖలలో, తన వాక్కులలో మనకు బోధిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నిజము నిప్పు లాంటిది. చిన్న దీపము పెద్ద చీకటిని పారద్రోలుతుంది. ఈనాడు ఈ ప్రాతకాల సమయాన ఈ దివ్య పూజాబలిని మనమందరం కూడా ఈ రోజంతా కూడా క్రీస్తు మనకిచ్చినటువంటి సత్యాన్ని తెలుసుకొని ఏ సత్యాన్ని మరచిపోవాలని శిష్యులు ఒక అడుగు వెనక వేశారో, శిష్యులకు ప్రభువే స్వయంగా దర్శనమిచ్చి వారిని ఆత్మతో నింపి బలముతో స్థైర్యాన్ని ఇచ్చారు. ఈ దివ్య ప్రసాద స్వీకరణ ద్వారా క్రీస్తు ప్రభువు మనందరి జీవితాలలో గొప్ప సత్యానికి సాక్షులుగా ఉండే భాగ్యాన్ని, మనము చీకటిలో మరణముతో
కృంగిపోవు విశ్వాసులము కాదు, మరణాన్ని జయించినటువంటి క్రీస్తు పునరుత్థానంలో భాగస్థులము అన్నటువంటి నిత్య జీవ సత్యాన్ని మన మాటలలో, మన క్రియలలో, మన దేవాలయాలలో మనం చేసే ప్రతి చోట సత్యానికి సాక్షులుగా ఉండే ఆత్మవరాన్ని మనకు నింపమని చిరునవ్వుతో ఈరోజు అంతా కూడా దేవుని యొక్క ఆశీస్సు మనపై ఉండాలని ఈ పూజా బలిలో ధ్యానించుకుందాం. అపురూపమైన నీ ప్రేమ చెంత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. భక్తుని అర్పణ చేయకొన ఆత్మను పంపిన అద్భుత దేవా, ఏలియా భక్తుని అర్పణ చేయకొన ఆత్మను పంపిన అద్భుత దేవా, నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో ప్రేమమా ప్రేమ సుధామయ అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసముగ చేసి, ఈ అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసముగ చేసి కరుణించు ఈ దీనుని దేవా, కరుణించు ఈ దీనుని. అపురూపమైన నీ ప్రేమ చెంత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. సహోదరి సహోదరులారా, మీరును నేను సమర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారగమనటులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించి ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన శుద్ధిని పొందిన మేము బలోపేతమైన నీ ప్రేమ రహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు
విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములో పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, తలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలను తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముదన మీతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థింప సాహసింతము.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము శ్రీసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి వారు. ఈ దివ్యనాథుని విందుకు ఆహ్వానింపబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసన చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగం పరమాద్భుత విందు. ప్రియమునరారే, ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. ప్రియమునరారే, ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. చేకొనరారే, లోకొనరారే, భక్తితో గైకొనరారే. చేకొనరారే, లోకొనరారే, భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు.
ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించిరండి, పరిశుద్ధ దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించిరండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. ప్రియమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి, ప్రియమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి. చేకొనరారే లోకొనరారి భక్తితో గైకొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్టు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. విజయ గీతం పాడెదము జయశీలుడైన యేసునకు, మహిమ ఘనతను చాటెదము మరణము గెలిచిన క్రీస్తునకు. విజయ గీతం పాడెదము జయశీలుడైన యేసునకు, మహిమ ఘనతను చాటెదము మరణము గెలిచిన క్రీస్తునకు. జయ హో జయ హో పునరుత్థానుడా, జయ హో జయ హో మృత్యుంజయుడా, జయ హో పునరుత్థానుడా, జయ హో మృత్యుంజయుడా. హల్లే హల్లే హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లే హల్లే